ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వంసం, అధికారిపై దాడి వివాదాల్లో జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు షరతులకు లోబడి ఉంటానని, బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు పిన్నెల్లి. రాజకీయ కక్ష, అధికార ప్రోద్బలంతోనే తనను అరెస్ట్ చేశారని పిన్నెల్లి పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే పిన్నెల్లి బెయిల్ పిటిషన్ 2 సార్లు తిరస్కరించింది గుంటూరు కోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 26వ తేదీన అరెస్ట్ చేశారు. 40 రోజులుగా ఆయన నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి ఉన్నారు. ఆయన తరపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్కి మంజూరు చేశారు. ఆయన కోర్టు కట్టుబాట్లకి కట్టుబడి ఉంటాను, నాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన కోరారు. మరోవైపు అధికార టీడీపీ రాజకీయ కక్షతోనే తనని అరెస్ట్ చేస్తుందంటూ కూడా పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. దీనికి సంబంధించి మా ప్రతినిధి రామారావు అందుబాటులో ఉన్నారు. రామారావు, పిన్నెల్లి బెయిల్ని 2 సార్లు తిరస్కరించింది గుంటూరు కోర్టు. ఈసారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాజకీయ కక్షతోనే తనపై కేసు వేశారు, జైల్లో వేశారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? మనోజ్, ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ నేత మాచర్ల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఎన్నికల సమయంలో కావచ్చు, పోలింగ్ సమయం కావచ్చు, పోలింగ్ తర్వాత కూడా అక్కడ మాచర్ల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో విధ్వంసం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ కారంపొడిలో సిఐ నారాయణ స్వామి ఘటన కావచ్చు, అలాగనే రెండచింతల మండలం పాలవాయి గేట్లో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు, సో వీళ్ళిద్దరి మీద దాడికి సంబంధించినటువంటి ఘటనలో ఇప్పుడు ప్రజెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి దిగువ కోర్టులో కూడా 2 సార్లు బెయిల్ కోసం అప్లై చేశారు. అయితే 2 సార్లు కూడా దిగువ కోర్టు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్, ఈ పిటిషన్ పై కోర్టు ఆయన ఎటువంటి వాదనలు వినిపించావు? ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఆయన రాజకీయ కక్షతోనే తను అరెస్ట్ చేశారంటే చెప్తున్న నేపథ్యంలో ఏ స్థాయిలో వాదనలు వినిపించే అవకాశం ఉంది? ఆయనకు నిజంగానే బెయిల్ వస్తుందా? అక్కడ ఏ రకంగా ఉండబోతుంది? సో మనోజ్, అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పిటిషన్ కి మరికొద్ది సేపట్లో విచారణకు రానుంది. విచారణ సందర్భంగా పిన్నెల్లి తరపు లాయర్లు తమ ఏదైతే క్లయింట్ పిన్నెల్లి ఉన్నాడో పిన్నెల్లికి సంబంధించి ఆ బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అలాగనే బెయిల్ పిటిషన్ లో కూడా వాళ్ళు క్లియర్ గా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ పెద్దల పురోద్బలంతోనే తన క్లయింట్ మీద రాజకీయ కక్ష జరుగుతుంది, అందులో భాగంగానే ఆ వరుస వెంబటి కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉందని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగనే ఆ బెయిల్లో ఇంకొక అభ్యర్థన కూడా తనకు బెయిల్ ఇవ్వాలి, ఇప్పటికే చాలా రోజులు, 1 రోజులకు పైగా జైల్లో ఉన్నాను, సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే 1 రోజులు దాటింది కాబట్టి బెయిల్ ఇవ్వాలి. అలాగనే బెయిల్ విషయంలో కోర్టు ఎలాంటి షరతులు విధించినా కూడా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, షరతులకు కట్టుబడి ఉంటానంటూ కూడా ఆ పిటిషన్ లో, బెయిల్ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఈ కేసులు నమోదైన క్రమం కావచ్చు, అలాగనే ఘటనలు జరిగిన సమయంలో కూడా పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఆ చివరికి హైకోర్టులో 2 సార్లు బెయిల్ పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ వచ్చిన సమయంలోనే ఆయన బయటికి రావడం జరిగింది. అప్పుడు కూడా కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి తన బెయిల్కి సంబంధించి ఎలాంటి షరతులు విధించినా ఎటువంటి ఇబ్బంది లేదు, తాను కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారంటూ కూడా ఆయన బెయిల్ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాన్నే హైకోర్టులో పిన్నెల్లి తరపు లాయర్లు ప్రస్తావించనున్నారు. ఇప్పటికే 1 రోజులు దాటింది. ఎందుకంటే జూన్ 26న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్ని రోజులు, 1 రోజులకు పైగా ఆ జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికీ కింద కోర్టులో 2 సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో తన క్లయింట్ కి బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి తరపు లాయర్లు వాదించే అవకాశం ఉంది. అయితే కోర్టు ఇప్పటికిప్పుడైతే బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ మీద పిన్నెల్లి తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వం తరపున ఏజీ కావచ్చు, అలాగనే ఇతర న్యాయవాదులు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది. 2 వర్గాల వాదనలు విన్న తర్వాత మాత్రమే బెయిల్ పిటిషన్ పై బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దాని మీద సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు అయితే మాత్రం పిన్నెల్లి తరపు లాయర్లు అయితే మాత్రం తమ క్లయింట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని వాళ్ళైతే కోర్టును అభ్యర్థించే అవకాశం ఉంది. మనోజ్, థ్యాంక్ యూ రామారావు. మొత్తం మీద ఈవీఎం ధ్వంసంల కేసు, అధికారిపై దాడి వివాదాల్లో ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో 40 రోజులుగా జైలు ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన బెయిల్ పిటిషన్ ని హైకోర్టులో దాఖలు చేశారు. అయితే ఇప్పటికే గుంటూరు కోర్టు 2 సార్లు బెయిల్ నిరాకరించింది. ఈసారైనా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం ఆయన హైకోర్టు బెయిల్ పిటిషన్పై తన తరపు న్యాయవాదులు వాదన వినిపించే అవకాశం ఉంది. తిరిగి రేపు లేదా ప్రభుత్వం తరపున కౌంటర్ ఎప్పుడు దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయనపై వరుసగా చాలా వరకు